ఓం శ్రీ ఆంజనేయం. శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ప్రసన్న శ్లోకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సుదృశాభాషం రామదూతం నమామ్యహం. స్థలపురాణం. శ్రీ ఆంజనేయ స్వామి అర్ధగిరి స్థలపురాణం. పూర్వం త్రేతాయుగంలో లంకలో రావణ యుద్ధం భీకరంగా జరుగుతోంది. వానరులు రాక్షసులు హోరాహోరీగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఆ యుద్ధంలో రావణుడి చేతిలో నుండి వెలువడిన శక్తి అనే ఆయుధం శరవేగంగా వచ్చి లక్ష్మణుడి గుండెలకు తాకగా అతను అక్కడికక్కడే మూర్ఛపోయాడు. లక్ష్మణుడిని పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు అతడిని మేల్కొలపాలంటే హిమాలయాలకు ఆవల ఉన్న సంజీవని పర్వతం నుండి మూలిక తేవాలని చెబుతాడు. రామాజ్ఞ మేరకు ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లంకించి సంజీవిని పర్వతం వద్దకు చేరుతాడు. వివిధ రకాలైన వనమూలికలతో విలసిల్లుతున్న ఆ పర్వతంపై సంజీవని మూలికను కనుగొనలేక ఆలస్యమైతే లక్ష్మణుడికి ప్రాణాపాయం భయం వలననే ఏకంగా ఆ పర్వతం మొత్తాన్ని పెకిలించి వేగంగా లంకకు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వాయువేగమునకు ఆ పర్వతం నుండి సగభాగం విరిగి కిందపడి దేవభాష అయిన సంస్కృతంలో అర్ధగిరిగా పిలువబడి తెలుగులో అరగొండగా కాలక్రమాన అరగొండగా ప్రసిద్ధి చెందింది. ఈ క్రింద పడిన సగం సంజీవని పర్వతము నుండి జలధార పైకి వచ్చి సంజీవరాయ పుష్కరిణిగా పేరుగాంచింది. ఈ పుష్కరిణిలో తీర్థం మహిమాన్విత ఔషధాలు వనమూలికలు మిథిలమై ఆరోగ్యప్రదాయినిగా పేరొందింది. ఈ పుష్కరిణి తీర్థం సేవించిన వారికి శరీరంలోని రోగములన్నీ మటుమాయమై ఆరోగ్యములతో విలసిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సప్త ఋషులు దేవతలతో పాటు అనేక మంది తపోధనులు ఈ కొండపై సంచరించేవారని ఆ సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి ఈ క్షేత్రంలోని పుష్కరిణి ప్రక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెప్తుంది. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా ఉత్తరాభిముఖంగా ఉండడం వలన భారతదేశంలో అరుదైన పావన పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం ఖ్యాతిగాంచింది. ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని మహిమ వలన స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించిన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నానుడి. చోళరాజుల కాలంలో ఈ స్వామివారికి చిన్న గోపురం నిర్మింపచేసినట్లు ఈ క్షేత్రంలో ఆనవాళ్లు ఉన్నాయి. ఈ పర్వతం ఉన్న ప్రాంతమంతా అర్ధగిరిగా పిలుస్తున్నారు. ఈ కొండ దిగువన ఉన్న గ్రామానికి అరకొండగా పిలుస్తున్నారు. చోళరాజుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ క్షేత్రం తరువాత ఎందుకనో మరుగున పడింది. కాలక్రమంలో 1998, 1999 ప్రాంతంలో స్థానికులైన కొందరి సాయంతో నెమ్మదిగా పూజాధికాలు మొదలైనాయి. తరువాత అనతి కాలంలోనే ఈ క్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందింది. అర్ధగిరి క్షేత్రంలో తపోధనులు వారి మహిమలు. అర్ధగిరి కొండపై చెట్లు చేమలు పెద్ద పెద్ద బండరాళ్ళు గుహలతో రమణీయమైన సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా ఒకే రీతిగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడి ప్రత్యేకత. ఈ క్షేత్రంలోని కొండ గుహలలో పురాతన కాలం నుండి మునిపుంగవులు తపోదీక్షలో ఉన్నారని మానవ మాతృలు కంటపడకుండా వీరు సంచరిస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇటీవల కాలంలో కూడా సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రాంతంలో హరోం హరస్వామి అనే అవధూత తిరిగేవాడు. ఆయన అత్యంత మహిమాన్వితుడని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు.
ఎటువంటి వ్యాధులైనా ఆయన చేయి తాకగానే నయమైపోయేవట. భక్తుల శరీరాలపైన ఏదైనా పుండ్లు, గాయాలు ఉంటే ఆయన చటుక్కున వాటిని నోటితో శుభ్రపరిచి విభూది పెట్టి పంపించినచో అవి మటుమాయమై శరీరం యథాస్థితికి వచ్చేదని ఈ ప్రాంతం ప్రజలు కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. అటువంటి మహిమాన్విత హరోంహర స్వామి ఈ కొండపై సంచరించేవారని, ఈ కొండ క్రింద ఉన్న స్వయం భువనేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న రహస్య ద్వారం గుండా అర్ధగిరి కొండపై గుహల్లోకి చేరుకునేవారని భక్తులు చెప్పుకుంటారు. ఈ గుహల్లోపల ఇసుక రేణువుల రూపంలో బంగారు కుప్పలు తెప్పలుగా ఉంటుందని, హరోంహర స్వామి కృపకు పాత్రమై ఆయన ఇచ్చిన బంగారు ఇసుక రేణువులతో ఉంగరాలు చేయించుకునేవారు నేటికి ఈ ప్రాంతంలో కనిపిస్తారు. అందుకు నిదర్శనంగా స్వయం భువనేశ్వరాలయంలో సదరు బిల్వ మార్గాన్ని నేటికి మనం సందర్శించవచ్చు. కానీ ఇటీవల కాలంలో కొందరు సాహసికులు ఆ గుహల్లోకి వెళ్ళి రావాలని ప్రయత్నించి తిరిగి రాకపోవడాన్ని గమనించిన స్థానికులు ఇక వాటిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ క్షేత్రంలో రాత్రి సమయంలో అదృశ్యవాణిగా రామభజన, తాళం, మృదంగం, వాయిద్యములు, శబ్దములు అంతర్లీనంగా వినిపిస్తాయని రోగ నివారణకు వచ్చిన భక్తులు చెప్పిన సందర్భాలున్నాయి. సంజీవరాయ తీర్థ మహత్యం. అర్ధగిరి క్షేత్రంలో విశేషమైన అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి తీర్థం చాలా పవిత్రమైనది. వనమూలికా భరితమైన ఈ దివ్యతీర్థం సేవించిన వారికి వాత, పిత్త, కఫశ్లేష్మ, ఉదర సంబంధిత వ్యాధులతో పాటు ఉబ్బసం, బీపీ, గగరు వంటి ఆధునిక వ్యాధులు కూడా నయమైపోతాయని భక్తుల అంచనల విశ్వాసం. ఎంతో కాలం నుండి తగ్గని మొండి వ్యాధులు సైతం ఈ పుష్కరిణి తీర్థం సేవించగానే తగ్గిపోవడం విశేషం. ఎందరో వైద్యులు సైతం ఈ తీర్థాన్ని పరిశీలించి దీని మహిమకు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ పుష్కరిణి చుట్టూ ఉన్న ఔషధ మిళితమైన సారవంతమైన మట్టిని శరీరానికి పూసుకున్నట్లయితే బొల్లి, సోరియాసిస్, కుష్టు వంటి చర్మ వ్యాధులు కూడా అనతి కాలంలోనే మటుమాయమైపోతాయని భక్తాదుల ప్రగాఢ విశ్వసిస్తున్నారు. ఈ తీర్థం నిమిత్తం మన రాష్ట్రం మరియు కర్ణాటక, తమిళనాడు నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు అర్ధగిరికి వచ్చేస్తున్నారు. ఇది గమనార్హమైన విషయం. ఓం శాంతి శాంతి.